హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 21కు పెళ్లి కూతురు అని ఎళ్ళాం గదా ఊరికి. 22కైతే మ్యారేజీ అయిపోయింది. 23 ఈ వీడియో వచ్చేసి 23 ఏంటంటే వైకుంఠ ఏకాదశి గదా! ఆ రోజైతే మేము ఖాళీగానే ఉన్నాము. ఆ రోజు పిల్లగానోళ్ళు రథం పెడతామని జెప్పారు. పెళ్ళికొడుకు వాళ్ళు రథం బెట్టలేదు. నెక్స్ట్ డే బెట్టారు. వైకుంఠ ఏకాదశి అనేసి వాళ్ళు రథం అయితే మార్చుకున్నారు. సాటర్డే పెట్టేది సండే పెట్టారు రథము. మేమైతే ఆ రోజైతే ఖాళీ. అక్కడికి బాబాయ్ వాళ్ళ ఊరికి కురుమూర్తి దేవుడు అనేసి కురుమూర్తి వెంకటేశ్వర స్వామి అక్కడికైతే వెళ్ళాము. వైకుంఠ ఏకాదశి గదా! అక్కడ రియల్‌గా వైకుంఠ ద్వారంకెళ్ళే ఎళ్ళాలి దర్శనం జేసుకోవడానికైతే. అందుకనేసి మేము కురుమూర్తికెళ్దాంలే అనేసి కురుమూర్తికైతే వెళ్ళాము. నేను, మా చిన్నాడి బిడ్డ, వాళ్ళ అబ్బాయి, మా పెద్ద ఆడబిడ్డ కొడుకు, కోడలు, నేను, మా బాబు, మా వారైతే వెళ్ళాము. ఏడుగురం వచ్చేసి. ఆ రోజైతే ఎవరు లేరు ఇంట్లో. మా వరకే ఉన్నాము. మేమైతే ఎళ్ళాము. అక్కడ ఎళ్ళిన తర్వాత కార్‌లో సరిపోలేదు. పెద్ద ఆటో తీసుకొని ఎళ్ళాము. అక్కడ ఆటో అయితే ఆపేసి తర్వాత మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గరకైతే ఆటోలు, కార్లు అవేమీ ఎళ్ళవు. అక్కడ కుండలైతే ఫేమస్ అండి. ఇక్కడ కుండలు వచ్చేసి చాలా బాగున్నాయి. చాలా చాలా ఉన్నాయి కుండలొచ్చేసి. జాతర ఇదివరకు ఒక 1 మంత్ అయితే జాతర అయ్యింది. 1 మంత్ అయిపోయింది జాతర అయ్యి. బాగా పెద్ద తీర్థం సాగుతది. ఇక్కడొచ్చేసి కురుమూర్తి దగ్గర అయితే చాలా పెద్ద జాతరనే చెప్పుకోవచ్చు. బావుంటది గుట్టల మధ్యలో. దేవుళ్ళన్నీ మంచి మంచి లొకేషన్ గుట్టల మధ్యలో ఉంటాయండి. ఎక్కువ శాతం వచ్చేసి కింద ఏదో ఒక టెంపుల్ మాత్రం ఏదో తక్కువ కింద ఉండే దేవుళ్ళైతే ఎక్కడ చూసినా కొండలపైనే దేవుళ్ళు ఉంటారు గదా! చాలా చాలా బావుంటది. ఇక్కడ గూడా కొండల మధ్యలోనే ఉంటాడు కురుమూర్తి స్వామి. పైకైతే మెట్లు ఎక్కవలసి ఉంది. నాకైతే కాళ్ళ నొప్పులే గానీ ఏదో గుళ్ళకి ఎళ్ళినప్పుడైతే ఎక్కుతాను పర్లేదు. కాకపోతే అంత కొద్దిగా అయితే కాళ్ళ నొప్పులైతే అయితవి. కాకపోతే ఎక్కుతా. ఈ మెట్లు గూడా చాలానే ఎక్కాలి. ఈ విధంగా అయితే ఉంది కురుమూర్తి స్వామి, వెంకటేశ్వర్ల స్వామి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటది. ఇదివరకైతే ఒక్కసారి ఎళ్ళాను. ఇది సెకండ్ టైమ్ ఇక్కడికి వెళ్ళడము, కురుమూర్తికి వెళ్ళడము. ఆ రోజైతే ఖాళీ గదా అనేసి కురుమూర్తికైతే ఎళ్ళొచ్చాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కురుమూర్తికైతే వెళ్ళినాము. అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయింది. మనము ఫస్ట్ ఎళ్ళిన కన్నా, నెక్స్ట్ ఎళ్ళిన కన్నా చేంజ్ అయితేనే ఉంటాయి. టెంపుల్స్ కాడ గానీ, ఎక్కడైనా ఊర్లల్లో గానీ చేంజ్ అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ నుండి వాళ్ళు గూడా వచ్చారంట. వైకుంఠ ఏకాదశి అనేసి ఇక్కడ కురుమూర్తి ఇప్పుడు యూట్యూబ్‌లలో చూస్తారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళున్నారు, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అనేసి యూట్యూబ్‌లో చూసి కొందరు ఎళ్ళాలనుకుంటారు. వాళ్ళు గూడా అదే విధంగా వచ్చారంట. అదే చెప్తున్నారు అక్కడ మాట్లాడుకుంటా. వనసలిపురమో, ఎల్బీ నగరో ఏదో చెప్పారండి వాళ్ళు. ఇక్కడ కింద మధ్యలోనే ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ మొక్కుకొని తర్వాతయితే వెళ్తున్నాము. ఆ రోజు మేమెళ్ళేసరికైతే 12 దాటిపోయిందనుకుంటా. 12, 1 అయింది. జనాలైతే మరీ ఎక్కువ ఏం లేరు. అప్పటికే తగ్గిపోయింది రష్ వచ్చేసి. ఇక్కడ ఫ్రీ విష్ణు దర్శనము రూ. 20 అంట. అప్పుడు మేమెళ్ళినప్పుడైతే రష్ జనాలైతే ఎవరు లేరు. మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. ఎవరు లేరు అసలు. ఇట్లా ఒక 5 మినిట్స్‌లోనే దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇక్కడొచ్చేసి ఇట్లా ఉంటుంది. అక్కడ లొకేషన్ వచ్చేసి అక్కడ ఏదో చిన్న గుడిలా ఉంది కింద. వాళ్ళు కొబ్బరికాయలైతే చాలామంది కొబ్బరికాయలైతే అక్కడెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇక్కడ కొట్టి, ఇక్కడ గజస్తంభం దగ్గర గూడా దీపాలు వెలిగించుకొని మొక్కుకుంటున్నారు. ఫస్ట్ గజస్తంభమే గదా గుడికి. అందుకనేసి మేము గూడా ఇక్కడ మొక్కుకొని వైకుంఠ ద్వారంకెళ్ళే ఎళ్ళాలి. కురుమూర్తిలో వచ్చేసి బయట గూడా దేవుడిని ఆ రోజొచ్చేసి డెకరేషన్ అయితే జేసిండ్రు. మంచిగా బావుంది. అక్కడ మనకైతేనేమో ఆర్టిఫిషియల్‌గా పెడతారు గదా! అక్కడ గూడా బయట అట్లా డెకరేషన్ అయితే చేసిండ్రు. చూడండి ఇదే ద్వారం గదా! వైకుంఠ ద్వారము. ఇదే విధంగా వెళ్ళాలి.
ఈ విధంగా అయితే బయటైతే ఈ విధంగా విగ్రహాలను పెట్టి ఇట్లా అయితే డెకరేషన్ అయితే చేసిండ్రు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విధంగా చేసిండ్రు. మనకు హైదరాబాద్‌లోను గూడా మేమున్న దగ్గర గూడా ఇదే విధంగా చేస్తారు డెకరేషను. వైకుంఠ ద్వారంలాగా చేసి ఇలా డెకరేషన్ అయితే చేస్తారు. ఇక్కడ మేము అర్చన టికెట్లు తీసుకొని ఇక్కడ అర్చన అయితే చేయించి ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు. జనాలు ఎవరు లేరు ఎక్కువ. అక్కడ పంతులనైతే అడిగి వీడియో తీసుకున్నా. ఎందుకంటే బాగుండదు కదా! ఒక్కొక్కసారి తిడతారనేసి నేనైతే ఫస్ట్ అడుగుతాను. ఇష్టం ఉంటే తీయమంటారు, లేకపోతే లేదనేసి నేనైతే అడిగాను అక్కడ పంతుల్ని. తీసుకో అమ్మా అని చెప్పాడు. లోపల ఈ విధంగా కురుమూర్తి స్వామి ఉంటాడు. అక్కడ కూడా కొద్దిగా తీశాను, ఎక్కువ తీయలేదు. కురుమూర్తి స్వామి అక్కడ కూడా బండ కిందే ఉంటాడు. కాకపోతే విగ్రహంలాగా పెట్టారు. బాగుంటుంది లోపల గర్భగుడిలో విగ్రహం వచ్చేసి. ఎంత అండి 5 మినిట్స్ కూడా పట్టలేదు మేము దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ అందరు దర్శనం చేసుకొని నేనైతే ముందు వచ్చేసాను. మా వాళ్ళైతే ఇంకా వెనుక శివుని గుడి కాదండి, ఏదో అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడికి అయితే నేను వెళ్ళలేదు. మా వాళ్ళైతే వెళ్ళిండ్రు. నేను సరేలే వాళ్ళు వచ్చేలోపు కిందికి దిగేద్దాం అనేసి ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. వాళ్ళందరూ వెళ్ళారు, మా వాళ్ళందరూ వెళ్ళారు. ఇక్కడ నేనైతే ముందొచ్చి కూర్చున్నా. ఇక్కడ మా వాళ్ళ మిస్సెస్ అయితే వచ్చి పులిహోర తీసుకొచ్చాడు. అదే తినుకుంటా మాట్లాడుకుంటా అయితే కూర్చున్నాము. వాళ్ళకు అక్కడ టెంపుల్లో దండ అయితే ఇచ్చారంట. ఏం చేయాలంటే మన మెయిన్ డోర్ కన్నా కట్టుకోవచ్చు, బండి కన్నా వేసుకోవచ్చు అని చెప్పాను. అలాగే చెప్పారు అక్కడ కూడా. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటా జోక్ చేసుకుంటా అయితే కూర్చున్నాము. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మా వారు కూడా వచ్చారు. తర్వాత మా వారైతే ఇక్కడ చేంజ్ తీసుకుంటున్నాడు అక్కడ పెద్ద ఆయన దగ్గర. చేంజ్ తీసుకొని అందరికీ ఇక 2 రూపీస్ అట్లా 5 రూపీస్ ఉన్నట్టల్లా చేంజ్ ఉన్నట్టల్లా అందరికీ వేసుకుంటూ వచ్చాడు. ఒక దగ్గర చేంజ్ అయితే తీసుకొని అందరికీ కింది వరకు అయితే అందరికీ వేసుకుంటూ వచ్చేసాడు. మా వారైతే ఎప్పుడైనా అలాగే వేస్తూ ఉంటాడు. ఒక దగ్గర చేంజ్ లేకపోతే తీసుకొని అందరికీ వేస్తూ ఉంటాడు. ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళి మెట్లు దిగేటప్పుడు అయితే వీడియో తీశాను. చూడండి కుండలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో. అసలు మెయిన్ రోడ్డు ఇలా స్ట్రేట్గా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అవి వచ్చిన వాళ్ళేమో పక్కకి వెళ్ళొస్తారు. ఇక్కడ మన చిన్నప్పటికి కీచ్ మిఠాయి, మాకు ఆ కీచ్ మిఠాయి చూడంగానే పిల్లలైతే మేము తీసుకుంటామని తీసుకున్నారు. మాకు కూడా తీసుకోవాలనిపించింది. అందరం అయితే తీసుకొని ఇట్లా వీడియో అయితే తీస్తున్నాము. ఒక దగ్గర పెట్టి కీచ్ మిఠాయి అందరం తీసుకున్నాము. చిన్నప్పటి జ్ఞాపకం అది కీచ్ మిఠాయి అనేది. అందుకనేసి అప్పుడప్పుడేంది కొన్ని తోలైతే చిన్నప్పటి తీపి గుర్తులు వస్తాయి కదా. అదేవిధంగా మేము కీచ్ మిఠాయి అయితే తీసుకున్నాము అక్కడ. తర్వాత మేము బాక్స్ పెట్టుకెళ్ళామండి. అన్నము, పప్పు, టమాటో పచ్చడి అయితే తీసుకెళ్ళాము. అక్కడ రైస్ పెట్టారంట, మేము చూడలేదు. కాకపోతే మేము తీసుకెళ్ళాం కదా, ఎక్కడైనా పొలాల్లో కూర్చొని తిందామనేసి తీసుకెళ్ళాము. అక్కడ ఒక పొలం దగ్గర మామిడి చెట్టు కింద బాగుంది. అందుకనేసి మేము ఆ మామిడి చెట్టు కింద కూర్చొని తిని మధ్యలో అయితే మా మూడో అత్తమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది. సరేలే ముందు రోజే కలిసాము పెళ్ళిళ్ళలో. సరేలే ఇంత దగ్గర వచ్చాం, ఊర్లోకి వెళ్తున్నాం కదా, ఒకసారి కలిసేసి వెళ్దామనేసి ఇంటికైతే వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెట్లు బాగున్నాయి. కొబ్బరి చెట్లు, మళ్ళీ నిమ్మకాయ చెట్లు, జామ చెట్టు అన్నీ ఉన్నాయి. చెట్లు వచ్చేసి వీళ్ళ ఇల్లు అయితే నాకు బాగా నచ్చుతుంది. రూములు బాగుంటాయి. ఇదే అత్తమ్మ వాళ్ళది పాత ఇల్లే. మామయ్య అత్తమ్మ అయితే టీవీ చూసుకుంటా ఉన్నారు. బయటికి కింద ఉండవరా కనపడుతున్నావా కన్యా కనపడుతున్నావా? ఏం చేస్తున్నావు? అత్తమ్మ వీడియో తీస్తుంటే నిన్న తీసావా అవే ఇప్పుడెప్పుడు తీసావని నవ్వుతుంది. మూడో అత్తమ్మ ఆమె.
మా అత్తమ్మ చెల్లెలు. ఈ మామయ్యనే నాకు సంబంధం తెచ్చింది. ఇదివరకు గూడా చూపాను, చెప్పాను. ఈ మామయ్యనే నాకు సంబంధం తెచ్చింది మా వారిది. మామయ్య వాళ్ళు ఫస్టే మా పిన్ని వాళ్ళకి చుట్టాలైతారు. అట్లా ఈ మామయ్యనే సంబంధం తెచ్చాడు నన్ను చూసి మా వారికొచ్చేసి. ఇక్కడ మా చెల్లెల దగ్గర మా వారైతే టీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నాము. అక్కడ టీ పెట్టిచ్చింది. అప్పుడే మేము లంచ్ చేసి వెళ్ళాం గదా! సరే ఉండండి అంటే మాకైతే అప్పటికి టైం లేదు. ఉండలేదు. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ పెద్దవాళ్ళు గదా! అత్తమ్మకు, మామయ్యకైతే కాళ్ళకి దండం పెట్టుకున్నాం అందరం వచ్చేసి. తర్వాత ఇక్కడ ఉండండి మా మరిదైతే స్కూల్‌కెళ్ళి రాలేదు. స్కూల్ ఉంటది మా మరిది వాళ్ళది ఓన్‌గా. స్కూల్ రన్ చేస్తూ ఉంటాడు. ఇక రానీకే రాదు గదా! అనేసి సరేలే మేము ఇంకాసేపయితే వస్తాడు ఉండండి అన్నది మా చెల్లెలొచ్చేసి. సరేలే ఉండే టైం లేదనేసి వెళ్ళాము. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.